10వ తరగతి పరీక్షలను విద్యార్థులు ప్రశాంతంగా రాయాలని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. నల్గొండ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించాలని కోరారు. నల్గొండ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరగాలని, విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ట్రస్మా ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణం పానగల్లోని ఛాయా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ముఖ్య అతిథిగా హాజరై ట్రస్మా నాయకులతో కలిసి ఛాయా సోమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయనే పేరు రావాలని, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సైతం ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని అన్నారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని, వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. విద్యార్థుల కోసం, విద్యారంగం కోసం ట్రస్మా నాయకులు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం పలువురు విద్యార్థులకు 10వ తరగతి పరీక్షల హాల్ టికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా నల్గొండ జిల్లా అధ్యక్షుడు కోడి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి జీవీరావు, కోశాధికారి మట్ట చెన్నయ్య గౌడ్, గౌరవ అధ్యక్షుడు యానాల ప్రభాకర్ రెడ్డి, గంట్ల అనంతరెడ్డి, రామకృష్ణ, అజీజ్, శిరంశెట్టి శ్రీధరబాబు, మట్ట అంజయ్య గౌడ్, శంభు లింగారెడ్డి, పాముల అశోక్, అలుగుబెల్లి తిరుమల రెడ్డి, హాలియా శ్రీనివాస్, పొట్లపల్లి గిరిధర్ గౌడ్, శాంతినికేతన్ శ్రీనివాస్, వెంకటరెడ్డి, రవీందర్, కన్నయ్య, నరసింహ, లెంకల లక్ష్మి, అశోక్, లింగస్వామి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ట్రస్మా ఆధ్వర్యంలో ఉన్నటువంటి సభ్యులందరి యొక్క కోరిక మేరకు అతి ప్రాచీనమైనటువంటి ఛాయా సోమేశ్వరాలయంలో బోలా శంకర్ యొక్క ఆశీస్సులు పొందడం కోసం రేపటి నుంచి జరగబోయేటువంటి 10వ తరగతి పరీక్షలు చాలా సక్సెస్ఫుల్గా జరగాలి, ప్రశాంత వాతావరణంలో జరిగి మన జిల్లాకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరిగి సక్సెస్ఫుల్గా మంచి జరిగిందనే పేరు రావాలి. అదేవిధంగా ఆ పరీక్షకు హాజరయ్యేటువంటి విద్యార్థులు కూడా మంచి సౌహృదయంతో, తర్వాత ప్రశాంత వాతావరణంతో, ఎలాంటి ఒత్తిడి లేకుండా వెళ్ళి పరీక్షకు హాజరై మంచి సక్సెస్ఫుల్గా మంచి ఫలితాలు సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఆ భగవంతుని సన్నిధిలో పూజలు చేయడం జరిగింది. రేపు జరగబోయే 10వ తరగతి పరీక్షలు నల్గొండ జిల్లాలో మంచి ఫలితాలు రావాలి, ఆ భగవంతుని యొక్క బోలశంకరుని యొక్క ఆశీస్సులు పొందాలని ఈ యొక్క కార్యక్రమం జరపడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పానగల్లోని ఛాయా సోమేశ్వరాలయంలో ట్రస్మా ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించాం. రేపటి నుండి జరగబోయేటటువంటి 10వ తరగతి పరీక్షలు చాలా చక్కగా రాయాలి. విద్యార్థులు మంచి వాతావరణంలో ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా వాళ్ళు చాలా చక్కగా ఎగ్జామ్స్ రాయాలన్న ఉద్దేశంతో ఈరోజు పూజలు ఘనంగా నిర్వహించాం. ఆ ఛాయా సోమేశ్వరాలయంలో ఆ శివయ్య మాకు నల్గొండ జిల్లాని ప్రథమ స్థానంలో నిలపాలని చెప్పేసి కూడా ఈరోజు కోరుకోవడం అనేది జరిగింది. ఇటు కార్యక్రమానికి హాజరైనటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి గారికి, ట్రస్మా సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. 24-25 ఎస్ఎస్సి పరీక్షల్లో పాల్గొనే ప్రతి విద్యార్థికి ట్రస్మా ఆధ్వర్యంలో నేడు ఘనంగా ఛాయా సోమేశ్వరంలో పూజలు నిర్వహించడం జరిగింది. వారికి మనోధైర్యంతో పాటు దైవబలం కూడా ఉండాలని, ఆ శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ దీనికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి డిఓ భిక్షపతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ట్రస్మా సభ్యులందరికీ విచ్చేసిన ట్రస్మా సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఎస్ఎస్సి విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ పరీక్షల్లో నల్గొండ జిల్లా విజయ కేతనం ఎగరవేయాలని చెప్పేసి అతి ప్రాచీనమైన మన ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమంలో మన నల్గొండ గౌరవ డిఓ గారు భిక్షపతి గారు ట్రస్మా ఆహ్వానం మేరకు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని పూజా కార్యక్రమం దిగ్విజయపరచడం జరిగింది. వారికి ట్రస్మా తరఫున హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తూ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఇటు ప్రభుత్వం, ప్రైవేట్ అనే వ్యత్యాసం లేకుండా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము ఎల్లవెల్లా విద్యార్థులకు అందుబాటులో, తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఆ యొక్క విద్యార్థుల యొక్క కష్టానికి ఆ యొక్క పరమశివుని యొక్క ఆశీస్సులు కూడా ఉండాలన్న ఒక శుభ సంకల్పంతో ఈ కార్యక్రమానికి ట్రస్మా ప్రతి సంవత్సరం శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉన్నది. సహకరిస్తున్న తల్లిదండ్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.